నమస్తే. ఈరోజు ఉగాది సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము మా ఫ్రెండ్స్ అందరం కలిసి. మేము ఏమేం గేమ్స్ ఆడామో అన్నీ చూపిస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. ఇది సెకండ్ ఇయర్ ఉగాది సెలబ్రేషన్స్ చేసుకోవడము. లాస్ట్ ఇయర్ చాలా బాగా సక్సెస్ అయింది, అందుకే ఈ ఇయర్ కూడా మేము ఆర్గనైజ్ చేసాము. చూసారా చైన్ రెడీ అవుతున్నాం. ఈవెంట్కి వింటేజ్ లుక్ రీక్రియేట్ చేయాలి అనుకున్నాము, అందుకే శారీస్ ఇండియా నుంచి తెప్పించుకున్నాము. మాకు కావాల్సిన యాక్సెసరీస్, హెయిర్ స్టైల్స్ ఎలా ఉండాలి అన్నీ ప్లాన్ చేసుకుని మార్నింగ్ 8:30కి స్టార్ట్ చేసాము. ఒకరికొకరు హెయిర్ స్టైల్స్ వేసుకుని ఫుల్ రెడీ అయ్యేటప్పటికి 12:30 అయింది. ఇదే అండి మా ఫైనల్ లుక్. మా హెయిర్ స్టైల్స్ ఎలా ఉన్నాయి, మా వింటేజ్ లుక్ మీకు ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్ చేయండి. ఇప్పుడే హాల్కి వచ్చాము, అంతా సెటప్ చేస్తున్నాము. చూపిస్తాను ఇక్కడ ఏమేమి జరుగుతుందో అంతా మీకు. ఉషా ఎంట్రన్స్లో వెల్కమ్ బోర్డ్ ప్రిపేర్ చేస్తుంది. బ్యాక్ డ్రాప్ అయితే నేను సింధు కొన్ని డిజైన్స్ చేసుకుని ఫైనల్గా ఈ డిజైన్కి ఓకే అనుకున్నాము. ఆ ఫోటో చూపిస్తే రాకేష్ అన్నయ్య, అమిత్ అన్నయ్య బ్యాక్ డ్రాప్ సెట్ చేసేసారు విత్ ద హెల్ప్ ఆఫ్ ఆల్ ద గర్ల్స్. అండ్ చంద్ర గారు, నాయుడు వీళ్ళందరూ రూమ్ సెటప్ చేస్తున్నారు. ప్రియాంక, ప్రసన్న, మోనా వీళ్ళందరూ చాలా ఎర్లీగా వచ్చారు హెల్ప్ చేయడానికి. హనీజార్ టాపర్ కిట్ ఉంటాయి కదా, వాటితో నేను ఉగాది శుభాకాంక్షలు అని చెప్పి ఇలా రెడీ చేశాను. వాటికి కలర్స్ వేసి కార్నర్స్లో క్రిస్టల్స్ ఉంటాయి కదా అవి స్టిక్ చేసాము. ఇలా ఉంది. వీటిని సింధు బ్యాక్ డ్రాప్కి నాట్స్ వేసేసింది పడిపోకుండా. ఫైనల్గా బ్యాక్ డ్రాప్ లుక్ అయితే ఇలా ఉంది. అందరూ వచ్చేస్తున్నారు. మా ఈవెంట్ అయితే ఫస్ట్ లంచ్తో స్టార్ట్ అయ్యింది. నియర్లీ 15+ ఐటమ్స్ పెట్టాము. ప్రాపర్ తెలుగు వంటకాలండి. నాయుడుయే సెట్ చేశారు ఈ మెనూని. మదన్ గారు, చంద్ర గారు అయితే అందరికీ సర్వింగ్ చేస్తున్నారు. బూరెకి హోల్ పెట్టి ఫుల్గా నెయ్యి వేస్తున్నారు. అబ్బా, తిన్న వాళ్ళందరూ అయితే అదిరిపోయింది అన్నారు. ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది, అందరూ ఎంజాయ్ చేశారు. మా స్పెషల్స్ ఏంటంటే ఉగాది పచ్చడి, చక్కెర పొంగలి, టమాటా రెడ్ మిర్చి చట్నీ, పులిహోర, బూరెలు, గారెలు, చపాతీ, పన్నీర్ కర్రీ, వెజిటబుల్ బిర్యానీ, మష్రూమ్ అండ్ కాజు కర్రీ, రైస్, క్యాబేజ్ ఫ్రై, పప్పు, మామిడికాయ, రసం అండ్ ఫైనల్గా మజ్జిగ పులుసు. సో అందరూ ఫుల్గా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఈవెంట్ స్టార్ట్ చేయడానికి మేము ప్రిపేర్ అవుతున్నాను. ఇక్కడ నన్ను సింధు కొంచెం ఫైనల్ టచ్ అప్ ఇస్తుంది. ఉగాది శుభాకాంక్షలు. క్వశ్చన్, పరాభవన సంవత్సరం మీనింగ్ ఏంటో తెలుసా ఎవరికైనా? చెప్పాలి. మా వాళ్ళు చెప్తారు. మా గర్ల్స్ ఒక మంచి అబ్బాయిలకి ఒకసారి ఛాన్స్ ఇద్దాం, చెప్పండి. మా అమ్మాయినే విన్నారు. ఈ రోజు నాతో రచ్చ చేసేది ఎవరు? నాతో డాన్స్ చేసేది ఎవరు? మనం ఏం చేసినా వినాయకుడు పూజతోనే కదా స్టార్ట్ చేస్తాము. హన్విక వినాయకుడు సాంగ్ పాడింది. గ్రామర్ స్కూల్కి వెళ్ళిపోయాడు, కామ్ అయిపోయాడు అనుకుంటారేమో. లోపల ఒరిజినల్ అలాగే ఉంది. మన కల్చర్ గురించి, పండగల గురించి, అన్నిటి గురించి బాగా తెలుసు. సో మనకి ఉగాది సిగ్నిఫికెన్స్ చెప్పడానికి బాలాజీ వస్తున్నారు. మై లిటిల్ బ్రో is the heart of the festival, led by the symbolic Ugadi. This unique dish incorporates 6 distinct tastes: neem flowers for bitterness, jaggery for sweetness, chili for salt for saltiness, tamarind for sourness, and finally raw mango for tanginess. These 6 flavors represent 6 different emotions that are a part of our journey in life, and we need to accept all these emotions in our life. This is the significance of the Ugadi Pachadi. ఉగాది పచ్చడిలో అన్ని ఫ్లేవర్స్తో ఎంత టేస్టీగా ఉంటుందో వీళ్ళ డ్యాన్స్ కూడా అంత ఫన్గా ఉంటుంది. ఓల్డ్ సాంగ్స్తో స్టార్ట్ చేసి ఫుల్ వైబ్ ఉన్న సాంగ్స్తో క్లోజ్ చేస్తారు. సో పంచ్ పటాకా గ్రూప్ అన్నమాట. వీళ్ళు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ కూడా ఉన్నారు. వీళ్ళు ఆహన పెళ్ళంటతో స్టార్ట్ చేసి లష్ లైఫ్తో ఎండ్ చేశారు. వీళ్ళు డ్యాన్స్ ఇంత బాగా రావడంలో ఈ కిడ్స్ ఎఫర్ట్స్ ఎంత ఉన్నాయో వీళ్ళ మదర్స్ ఎఫర్ట్స్ అంతకు మించి ఉన్నాయండి. వీళ్ళందరూ డిఫరెంట్ స్కూల్స్, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, డిఫరెంట్ క్లాసెస్ కూడా అవన్నీ మేనేజ్ చేసుకుంటూ వీళ్ళందరినీ ప్రాక్టీస్ చేయించడం చాలా టఫ్. నేను పర్సనల్గా చూశాను వీళ్ళ మదర్స్ ఎఫర్ట్స్ని. థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక, ప్రసన్న, సుప్రియ. ఫస్ట్ ఉగాది అంటే మీ అందరికి ఏం గుర్తొస్తుంది? ఉగాది పచ్చడి. కరెక్ట్.
ఆల్రెడీ మనం ఉగాది పచ్చడి టేస్ట్ చేస్తాం కాబట్టి మన జాతకాలు తెలుసుకోవాలని ఉందా? నాయుడు రెడీ ఉన్నారు చెప్పడానికి. సో లెట్స్ వెల్కమ్ నాయుడు ఆన్ ది స్టేజ్. స్టార్ట్ విత్ మేష రాశి. మేష రాశి ఎవరున్నారు ఇక్కడ? సో ఈ రాశి వాళ్ళకి ఆదాయం 11 అండ్ ఎక్స్పెండిచర్ 5. సో ఈ రాశి వాళ్ళ యాటిట్యూడ్ ఇలా ఉంటుంది అనుకుంటా ఈ ఇయర్ మొత్తం. ఎవ్వడేం పెట్టినా నా వెంట్రుకు కూడా పీకలేదు. నా జీవితానికి నేనే రాజు, నేనే మంత్రి. నేనెప్పుడు చావాలో నేనే డిసైడ్ చేస్తా, నువ్వెప్పుడు చావాలో కూడా నేనే డిసైడ్ చేస్తా. వృషభ రాశి ఆదాయం 5, వ్యయం 14. సో నౌ కర్కాటక రాశి. సింధు అమ్మ ప్రియాంక కూడా, కర్కాటక రాశి అబ్బా పెద్ద పలకలు ఉన్నారు, కర్కాటక రాశిలో ఉన్నారు. శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. ఓకే ఓకే బట్ ఆదాయం 2, వ్యయం 11. వాడు దరిద్ర దేవత, మంచి స్నేహితుడు. అతనికి బాగుపరచుట బహు దుర్లభం. కన్యా రాశి ఆదాయం 8, ఎక్స్పెండిచర్ 11. సో వీళ్ళని ఎవరైనా సేవింగ్స్ గురించి అడిగారు అనుకోండి, వీళ్ళ రియాక్షన్ ఇలా ఉంటుంది. దాని గురించి అడుగుతున్నావేంటి? వద్దమ్మా, దాని గురించి ఆలోచించొద్దు. అది కథ కదమ్మా, పీడకల. ఎప్పుడు తలుచుకోకూడని పీడకల. వృశ్చిక రాశి. ఈ రాశి ఇన్కమ్ 11, ఎక్స్పెండిచర్ 5. వీళ్ళ యాటిట్యూడ్ ఈ మాత్రం ఉంటుంది మరి. ఈ కొంపనే నేను కొందామని చూసింది, చెత్తగా విడిచిపెట్టిన. నీకోకేలా తమ్మి, మేమంటే రిచ్చి కదా ఆడది. సో కుంభరాశి ఇది హైదరాబాద్. నేను కూడా కుంభరాశి. సో యాక్చువల్లీ కుంభరాశి వాళ్ళకి లాస్ట్ ఇయర్ చాలా బాగుంది. మీనరాశి. సో అందరూ చెప్పండి. కుంభరాశి ఎర్నింగ్స్ 2, ఎక్స్పెండిచర్ 8. సో సేవింగ్స్ గురించి అడిగారు అనుకోండి, నేను చేసినంత బయట చెప్పలేదు. నాకు సక్సెస్ ఉంది, కానీ అది బయటకి చెప్పలేదు, చెప్పను కూడా. ఎందుకంటే నేను నిప్పు లాంటి మనిషి. లాస్ట్ అండ్ ఫైనల్ నాట్ లీస్ట్ మీనరాశి. ఎర్నింగ్స్ 14 అండ్ ఎక్స్పెండిచర్ 11. ఇంత టాలెంటెడ్ గిఫ్టెడ్ చైల్డ్. సో అది అయిపోయింది. దట్స్ ద ఎండ్ ఆఫ్ ఇట్. రిజల్ట్స్ థ్యాంక్ యూ సో మచ్ నాయుడు గారు. ఓకే ఓకే ఓకే. మమ్మల్ని ఎవరు ఆపేది అంటూ ఒక జూనియర్ ఎన్టీఆర్ అండ్ ఒక జూనియర్ రామ్ చరణ్ వస్తున్నారు. విహానన్ యజిత్. వీళ్ళిద్దరూ ఫస్ట్ టైం అండి ఇలా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడము. నాటు నాటు సాంగ్తో స్టార్ట్ చేసి బ్లాక్ బాస్టర్ పొంగల్ సాంగ్తో ఎండ్ చేశారు. ఎరగదీశారు అసలు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఎవరిదంటే, చూడు ఒకవైపు చూడు రెండో వైపు చూడాలనుకోకు తట్టుకోలేవు అని చెప్పి పద్యాలు చెప్పడానికి వస్తున్నారు డిఫరెంట్ గా. కార్తికేయ. ఉప్పు కప్పు రంగు ఒక్క పోలికలందు చూద చూద ఋషులు జాడ వేరయ పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదావిరామ విజల వేమ. రెండో ఒక పంచ్ పటాకా వస్తుంది. ఒక్కటే పిల్ల హైబ్రిడ్ పీస్. కారుణ్య డ్యాన్స్ చేసిందండి. అసలు అందరూ షాక్ అయిపోయి విజిల్స్తో హాల్ అంతా నిండిపోయింది. ఎందుకంటే ఇంత చిన్న పాప ఒక్క స్టెప్ కూడా మర్చిపోకుండా ఫుల్ గ్రేస్తో ఎక్స్ప్రెషన్స్తో చేసింది. నెక్స్ట్ ఈ 3 గర్ల్స్ పర్ఫార్మెన్స్ స్లో సాంగ్తో స్టార్ట్ చేసి రాను రానంటూ సాంగ్తో ఎండ్ చేశారు. ఎనర్జీ అయితే పీక్స్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అదితి అండ్ ఆదర్శ. మీరు డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటారు, బట్ ప్రాక్టీస్ ఎలా మేనేజ్ చేశారో తెలియదు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి తగ్గేదే లేదని సూపర్ పర్ఫార్మెన్స్ చేయడానికి హిమాంష్ అండ్ అవినయ్ వస్తున్నారు. లెట్స్ రాక్ గైస్. హిమాంష్ అండ్ అవినయ్ ఫస్ట్లో ఇంట్రెస్ట్ చూపించలేదు డ్యాన్స్కి, బట్ ప్రాక్టీస్ తక్కువ చేసినా చాలా బాగా చేశారు.
ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న చిక్కిరి సాంగ్ స్టెప్స్ వేశారు. అసలు హాల్లో అరుపులే. నేను నేర్పించినట్టు చేశారు ఎగ్జాక్ట్గా. మనం బెస్ట్ ఫ్రెండ్స్ కదా. ఈ పర్ఫార్మెన్స్ చూస్తే నీకు దబిడి దిబిడే. ఈ పిల్లల్ని చూస్తే వాళ్ళ పేరెంట్స్కే భయం వేస్తుంది. కళ్ళు చూస్తే ఏం జరుగుతుంది అని అనుకుంటారు. సో లిటిల్ మీనింగ్స్ గ్రూప్ ఇంత చిన్న పిల్లలకి డ్యాన్స్ నేర్పించడము, ప్రాక్టీస్ చేయించడం కొంచెం కష్టమే. బట్ సింధు, సౌజీ, మోనా ఎఫర్ట్స్ పెట్టారు. కిడ్స్ కూడా రాక్ చేశారు. మోనా అయితే ఆపోజిట్లో స్టెప్స్ కూడా చూపిస్తుంది. అదిరేటి డ్రెస్ నేను వేస్తే వెగిరేటి లక్ష్మి ఇస్తే దడా ఇది మాత్రం అందరికీ దడా. మరి మా అమ్మాయిలు అందరం పట్టు చీరలు కట్టుకొని ఇంత బాగా రెడీ అయ్యాం కాబట్టి మేము ఫ్యాషన్ వర్క్ చేస్తాము. మా తర్వాత అబ్బాయిలు చేస్తాం. మీ వాళ్ళు దేనికి రెడీగా ఉండరు. ఇట్స్ ఓకే, మేము చేసేస్తాము. మీ వాళ్ళని రెడీ చేసుకుంటారా లేదా మీ ఇష్టం. మరి ఎప్పుడు నెగ్గాలే కాదు, ఎప్పుడు తగ్గాలే తిరిగి మన అబ్బాయిలు వద్దు తగ్గద్దు. కమాన్ లేడీస్, లెట్స్ డూ ఫ్యాషన్ వర్క్. మా అమ్మాయిలందరం చక్కగా పట్టు చీరలు కట్టిన మంచిగా రెడీ అయ్యి హెయిర్ స్టైల్స్ వేసుకుని వచ్చాం కాబట్టి అందరూ చాలా బాగా ఫ్యాషన్ వాక్ అయితే చేశారు. చూసేయండి మా ఫ్యాషన్ వాక్ మీరు కూడా. మా వాక్ చూసిన తర్వాత మెన్స్ రియాక్షన్. బాబోయ్ మామూలు ఏమిటాను కదరా బాబు వీళ్ళే పెద్ద కొంప కింద ఉంది. అమ్మాయి ఫ్యాషన్ వర్క్ ఎలా అనిపించింది మీకు? ఏంటి సో మెన్స్ ఫ్యాషన్ వర్క్ ఎవరు వస్తారు? మీ అబ్బాయిలు పరువు నిలబెట్టుకోరా? భార్గవి వాళ్ళ మావయ్య గారు సింధు వెళ్ళి అంకిల్ని తీసుకొచ్చింది. మెన్స్ వాక్ అంకిల్ స్టార్ట్ చేశారు. సూపర్ ఫన్గా అనిపించింది. మెన్స్ అందరూ జాయిన్ అయ్యారు ఫ్యాషన్ వాక్లో. చాలా స్పోర్టివ్గా జాయిన్ అయ్యారు. ఫుల్ ఒక వైబ్ వచ్చింది ఈవెంట్కి. అసలు అందరూ బాగా ఎంజాయ్ చేశారు ఈ సెగ్మెంట్ అయితే. కార్తీక్ గారు వీళ్ళందరి చేత నాటు స్టెప్ వేయించడానికి చాలా ట్రై చేశారు. బట్ కష్టమే కదా. వీళ్ళందరూ ఆయన్ని కన్విన్స్ చేసి బేబీ స్టెప్స్ వేశారు. వచ్చేవాళ్ళు కాదు, బుల్లెట్ దిగిందా లేదా అలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాడు ఇప్పుడు. సో లెట్స్ రెడీ గైస్. దక్షిణ వేసిన డ్యాన్స్ చూసి ఇంక అందరూ ఫుల్ ఒక వైబ్లోకి వచ్చేసారు, డ్యాన్స్ మూడ్లోకి. మొత్తం హాల్లో పిల్లలు కూడా డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. అసలు ఎనర్జీ అయితే చెప్పలేను, సూపర్గా చేశాడు. అసలు మాటలు సరిపోవు. One last dance. Okay da. Pode. Performance. Super. We are scared actually. After seeing your performance. Yeah, Alangar Bhai. Thank you so much, Daksha. హీరో Yeah, Mr. Means hero, especially Newton Linsky. You are the official choreographer for next Ugadi event, okay? You have to choreograph for all the ladies as well, okay? Promise? Okay, thank you so much. లాస్ట్ ఇయర్ హైలైట్ ఏంటి? లేడీస్ డాన్స్. ఈసారి కూడా అదే అవుతుంది. సో ఆర్ లేడీస్ విల్ బి జాయినింగ్ ఇన్ 2-3 minutes. విజయ్ సార్ రెడీగా ఉన్నారు. వీళ్ళు ఏమి డిస్ట్రాక్ట్ అవ్వరు, ఇష్టం వచ్చినట్టు విజిల్ చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు.
మా డ్యాన్స్ లేకుండా ఈవెంట్ అవుతుందా చెప్పండి. మా గర్ల్స్ గ్యాంగ్ ఉండాల్సిందే, డ్యాన్స్తో ఇరగదీయాల్సిందే. అర్పిత, డెఫినెట్గా మేమైతే నిన్ను మిస్ అయ్యాము. నెక్స్ట్ ఇయర్ రాక్ చేద్దాము. సూపర్ గర్ల్స్. వీళ్ళందరూ వాళ్ళ జాబ్స్, కిడ్స్ అన్నిటినీ మేనేజ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసామండి మా డ్యాన్స్ అయితే. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. మల్టీ టాలెంటెడ్ అనమాట. తను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఈవెంట్ మేనేజర్, యాంకర్, అన్నీ ఒకటి కాదు, చెప్తుంటే పోతే చాలా ఉన్నాయి. సో ఆల్ ది బెస్ట్ ఉషా. ఉషా గురించి నేను ముందు వీడియోస్ చూసింటే మీకు తెలిసే ఉంటుంది. తను ప్రొఫెషనల్ క్లాసికల్ డాన్సర్. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న విజయ్ దేవరకొండ సాంగ్ చేసింది. నెక్స్ట్ కపుల్ గేమ్స్. చాలా బాగా జాయిన్ అయ్యారు మా వాళ్ళందరూ. ఈ గేమ్ ఏంటంటే మ్యూజికల్ ఫ్లవర్. సేమ్ మన మ్యూజికల్ చైర్ లానే, బట్ వైఫ్స్ చుట్టూ ఇలా తిరుగుతూ ఉంటారు. మ్యూజిక్ స్టాప్ అయినప్పుడు ఆ ఫ్లవర్ తీసుకుని వైఫ్కి ఇవ్వాలి. లాస్ట్లో ఎవరు విన్ అయితే వాళ్ళే. ఈ గేమ్లో విన్ అయ్యింది సుప్రియ, విన్ అయ్యారు. కంగ్రాచులేషన్స్ సుప్రియ. వాళ్ళ హస్బెండ్ చూడండి కిస్ చేసి మరీ ఫ్లవర్ ఇచ్చారు. బెలూన్ హోల్డింగ్ గేమ్. ఈ గేమ్ అయితే చాలా ఫన్గా అనిపించింది. అందరూ బాగా నవ్వుకున్నాము. ఈ గేమ్ని కండక్ట్ చేసింది ఎవరంటే మా సౌజీ. ఆరెంజ్ పీలింగ్ గేమ్. ఈ గేమ్ని సింధు హ్యాండిల్ చేసింది. నెక్స్ట్ లేడీస్ ఓన్లీ గేమ్. ఈ గేమ్లో ఏంటంటే లేడీస్ అందరూ ఇలా తిరుగుతూ ఉంటారు. మనం నెంబర్ చెప్తే గ్రూప్ అవ్వాలి. సూపర్ ఫన్గా అనిపించింది. లేడీస్ అందరూ చాలా బాగా ఆడారు అనమాట ఈ గేమ్ అయితే. ఫైనల్గా విన్నర్ ఎవరంటే అనిత విన్ అయింది. వీళ్ళందరూ ఇంత బాగా ఆడతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. వీళ్ళు ఆడినప్పుడు ఈ గేమ్ ఇంకా ఫన్గా అనిపించింది. బాయ్స్ గేమ్ విన్నర్ ఎవరంటే అమిత్ అన్నయ్య విన్ అయ్యారు. భారత్ బియాండ్ బోర్డర్స్ ఫౌండర్ అండి. వీళ్ళ దగ్గర మ్యాంగోస్ అయితే సూపర్ పాపులర్. ఆర్గానిక్ కాజు పికిల్స్ అయితే చాలా బాగుంటాయి. ఈవెంట్లో లక్కీ డ్రా తీసి 50 pound వర్త్ ఆఫ్ ప్రొడక్ట్స్ కూడా ఇచ్చారు. Take one and give to mommy. Take it and read Neelima. మీరు ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారా వాళ్ళ పేజ్ ని? కమాన్ ఈవినింగ్ మనదే, మనం పంచుకుందాం. జాతిరత్నాలు సీని రీక్రియేట్ చేశారు మా జాతిరత్నాలు. ఓకే. ఎవ్రీ ఇయర్ మేము ఉగాది ఈవెంట్లో మదర్స్ డేని కూడా సెలబ్రేట్ చేసుకుంటాము. భార్గవి వాళ్ళ అత్తయ్య అండ్ ఆదర్శ వాళ్ళ అత్తయ్య కలిపి కేక్ని కట్ చేసి వాళ్ళ కోడళ్ళకి తినిపించారనమాట. లాస్ట్లో మేము అమ్మాయిలంతా కలిసి కొంచెం సేపు డీజేకి స్టెప్పులు వేస్తే మెన్నందరూ కలిసి హాల్ అంతా టైడీ అప్ చేస్తున్నారు. ఇదే అసలైన టీం వర్క్ అంటే. మనం ఇక్కడ ఉండడం వల్ల చాలా ఫంక్షన్స్, మ్యారేజెస్ అన్నిటికీ అటెండ్ అవ్వడం మిస్ అవుతున్నాం కదా. అందుకే ఇదే ఛాన్స్ అని చెప్పి అందరం మంచిగా రెడీ అయ్యి ఫుల్గా ఎంజాయ్ చేసాం. కిడ్స్కి కూడా మన ట్రెడిషన్స్, ఫెస్టివల్స్ అన్నీ కూడా తెలుస్తాయి. ఇలా చేసుకోవడం అందరం కలిసి చాలా బాగా అనిపించింది. అందరూ బాగా పార్టిసిపేట్ కూడా చేశారు. ఓవరాల్గా ఇది మన ఫ్రెండ్స్ అందరం కలిసి చేసుకుని ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ చేసుకున్న ఈవెంట్. ఇది ఒక ఈవెంట్ కాదు, ఒక పండగలా అనిపించింది. అందరి సపోర్ట్తో నెక్స్ట్ ఇయర్ కూడా మనం ఇంకా బాగా చేసుకుందాం. ఈ ట్రెడిషన్ని ఫాలో అవుదాము. ఉగాది ఈవెంట్కి తీసుకున్న రిటర్న్ గిఫ్ట్స్ చూపిస్తాను. బ్రాస్ ఉర్లీ ఇదొకటి అండ్ ప్రసాదం బౌల్ అండి. ఇది కూడా బ్రాస్. నేను యూకేలోనే తీసుకున్నానండి. అను కలెక్షన్స్ అని చెప్పి తన దగ్గర ఆర్డర్ చేశాను. స్వీట్ బాక్సెస్ ఇవి షయానా అండి, మిల్టన్ కిన్స్లోనే ఉంది స్వీట్ షాపు, అక్కడ ఆర్డర్ చేశాను. ఇవి కూడా ఈ బ్యాగ్స్ ఏంటంటే పర్ఫార్మెన్స్ చేసే కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వడానికి. పర్సనలైజ్డ్ కీ చైన్స్ తీసుకున్నాను. బాయ్స్కి ఏమో ఇలా బ్లూ కలర్, గర్ల్స్కి ఏమో ఇలా పింక్ కలర్. అండ్ ఒక వేఫర్ అయితే అందరికీ వేసాను. వేసి నెక్స్ట్ ఇంకా ఇలా పార్టీ ఫిల్లర్స్ అండి, ఇలా మిక్స్ అండ్ మ్యాచ్గా వేసాను. అమ్మాయిలకైతే ఇలా వెల్వెట్ క్లాత్ స్క్రంచెస్ వేసాను అందరికి. స్పెషల్ థ్యాంక్స్ నాయుడుకి అయితే చెప్పాలి. ఎందుకంటే ఇలా ఫ్రెండ్స్ అందరం కలిసి ఉగాది సెలబ్రేట్ చేసుకుందాము, ఆర్గనైజ్ చేద్దాము అన్నప్పుడు ఎంకరేజ్ చేసి బ్యాక్ అండ్ సపోర్ట్ ఫుల్గా ఇచ్చారు. నెక్స్ట్ మా గర్ల్స్, వీళ్ళు లేకుండా ఏం జరుగుతుంది చెప్పండి. ఫుల్గా సపోర్ట్ చేస్తారు, అన్నిటికీ ఎంకరేజ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. ఈవెంట్లో అయితే ఇరగదీశారు. భార్గవి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ రాకేష్ అన్నయ్య, అమిత్ అన్నయ్య, మదన్ గారు, చంద్ర గారు, మీరు లేకుండా ఈవెంట్ అయితే ఇలా అయ్యేది
కాదు. థ్యాంక్ యూ సో మచ్. బీ హ్యాపీ ఎవ్రీవన్.